ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్నల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క పాన్ కార్డు ఉంటుంది చూడండి, దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అది కూడా కొత్త పాన్ కార్డ్ని. ఇకపోతే దానికి ఎలా ప్రాసెస్ ఉంటుంది, లైక్ దిస్ మీరు ఎన్ఎస్డిఎల్ ద్వారా మీరు అప్లై చేసుకున్న, యూటీఐ ద్వారా అప్లై చేసుకున్న మనకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఫ్రెష్గా మనకు కావాల్సిన పాన్ కార్డ్ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకే ఒక్క క్లిక్తో మనం చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు చేయాల్సిందేం లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ నాకు మోటివేషన్ అనేది లభించడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క పాన్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే పాన్ కార్డ్ డౌన్లోడ్ అని ఈ విధంగా టైప్ అనేది చేసుకోండి. టైప్ చేసుకోగానే మీకు రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి. లైక్ దిస్ మీరు ఎన్ఎస్డిఎల్ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు. మీరు యూటీఐ ద్వారా అనుకుంటే సెకండ్ ఆప్షన్ ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే నా పాన్ కార్డ్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్ ద్వారా ఉంది కాబట్టి సింపుల్గా నేను ఫస్ట్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ లేదని కూడా అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. లైక్ దిస్ నా దగ్గర పాన్ కార్డ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్తో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని మీ స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. దిరాఫ్టర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అదేవిధంగా ఇయర్ కావచ్చు ఇవ్వండి. జిఎస్టీ నెంబర్ అది ఆప్షనల్, ఇస్తే ఇవ్వండి, లేదని కూడా దాన్ని వదిలేయండి. దిరాఫ్టర్ కింద మీరు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మనం క్లిక్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను అన్ని అయితే ఫిల్ చేసుకుంటాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేను సెక్యూరిటీ పర్పస్ బ్లర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు జిఎస్టీ నెంబర్ అడుగుతుంది, దాన్ని ఆప్షనల్ కింద కొట్టేయండి. దిరాఫ్టర్ ఇక్కడ చెక్ మార్క్ అయితే చేసుకోండి. డిస్క్లైమర్ని దిరాఫ్టర్ కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మనం కనెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. లైక్ దిస్ మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ కావచ్చు, మొబైల్ నెంబర్ ఏది లింకప్ ఉంది, దీంతో పాటుగా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా. దీంతో పాటుగా మీ యొక్క మెయిల్ ఐడి ఏది ఉందనేది, దీంతో పాటుగా మీ యొక్క పిన్ కోడ్తో పాటుగా మీ యొక్క జిప్ కోడ్ కూడా ఇక్కడనే వచ్చేస్తుంది అనమాట. దిరాఫ్టర్ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. లైక్ దిస్ మీరు మెయిల్ ఐడికి రప్పించుకోవచ్చు, మొబైల్ నెంబర్కి రప్పించుకోవచ్చు, దేనికైనా రప్పించుకోవచ్చు. అలాంటప్పుడు సింపుల్గా నేను ఇక్కడ నుంచి మొబైల్ నెంబర్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు జనరేట్ ఓటీపీ అని నేను క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని జస్ట్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని సింపుల్గా వ్యాలిడేట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మనకు సంబంధించిన పాన్ కార్డ్ అయితే మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఓటీపీ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి నేను వ్యాలిడేట్ కొడుతున్నాను, చూసుకోవచ్చు. వ్యాలిడేట్ కొట్టగానే ఇప్పుడు చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఫెసిలిటీ ఫర్ ఈ పాన్ కార్డ్ అంటే మనకు డైరెక్ట్ మన యొక్క మెయిల్ ఐడికి ఈ పాన్ కార్డ్ అయితే డైరెక్ట్ సెండ్ అవుతుంది. దానికి ఒక సపరేట్ పాస్వర్డ్ అయితే ఉంటుందన్నమాట. ఆ పాస్వర్డ్ ఏముంటుందంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడ కూడా స్పేస్ లేకుండా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు అక్కడ ఎంటర్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ని మీరు ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన యొక్క మెయిల్ ఐడికి అయితే మనకు సెండ్ చేసి అయితే పడేస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మన మెయిల్ ఐడికి ఆటోమేటిక్గా ఆ పాన్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు సింపుల్గా దాన్ని ఇక్కడే చేసుకొని మనకు పాన్ కార్డ్ నెంబర్ మనకు మధ్యలో మనకు సమ్ డిజిట్స్ అయితే మిస్ చేస్తుంది అనమాట. దిరాఫ్టర్ దాంట్లో మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు పాన్ కార్డ్లో పాస్వర్డ్ ఏముంటుంది, ఎక్కడ స్పేస్ ఇవ్వకుండా డేట్ కావచ్చు, మంత్ కావచ్చు, ఇయర్ కావచ్చు, ఈ ఫార్మేట్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు రెండు ఫార్మేట్స్ వస్తాయి. ఒకటి పీడిఎఫ్ ఫార్మేట్ వస్తుంది, ఒకటి జిప్ ఫార్మేట్ వస్తుంది అనమాట. మనకు బెస్ట్ ఆప్షన్ పీడిఎఫ్ కాబట్టి సింపుల్గా మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సంబంధించిన పాన్ కార్డ్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం జరిగింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా దాన్ని మీరు ఓపెన్ చేయగానే మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుందన్నమాట. ఆ పాస్వర్డ్ని మీరు ఎలా ఎంటర్ చేస్తారంటే ఎక్కడ కూడా స్పేస్ అయితే ఇవ్వద్దని ముందే నేను చెప్పడం జరిగింది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను ఎంటర్ చేసుకోవడానికి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఎంటర్ చేసుకొని మీరు ఓకే పని క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సంబంధించిన పాన్ కార్డ్ సక్సెస్ఫుల్గా మనకు డౌన్లోడ్ అయితే కావడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి కట్ చేసుకొని సింపుల్గా మీరు బయట ప్రింట్ తీసుకొని యాజ్ టీజ్గా మీరు
కలర్ జిరాక్స్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు ఆర్డరే పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీకు వేరే మెథడ్ ఉంటుందన్నమాట. పీవీసీ కార్డ్ని ఆర్డర్ పెట్టుకుంటే మీకు 50 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుందన్నమాట. ఇలా మీకు ఇక 2.0 పాన్ కార్డ్ని కూడా సేమ్ యాస్టీస్గా ఇలాగే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కానీ ప్రతి ఒక్కరికి అయితే ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. మీరు పాన్ కార్డ్ 2.0ని మీరు డౌన్లోడ్ చేసుకున్నా మీకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటుగా సేమ్ టు సేమ్ మీరు యూటీఐ ద్వారా అప్లై చేసుకున్న మీకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా మళ్ళీ హోమ్ బటన్లోకి అయితే రండి, సేమ్ టు సేమ్ పాన్ కార్డ్ డౌన్లోడ్ అని క్లిక్ అనేది చేసుకోండి. మీరు యూటీఐ ద్వారా అప్లై చేసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఎలాగైతే డౌన్లోడ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన యొక్క కొత్త 2.0 పాన్ కార్డ్ని కూడా మనం ఇక్కడ నుంచి యాజ్ ఈస్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ ఈ పాన్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంది అనమాట. సింపుల్గా మీరు క్లిక్ అనేది చేసుకోండి. యాజ్ గా నేను ఇంతకుముందు వేశాను చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు సేమ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీకు సన్న పాన్ కార్డ్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జిఎస్టీ నెంబర్ మీ ఆప్షన్, దీంతో పాటుగా క్యాప్చా కోడ్ని ఇచ్చేసి కింద సబ్మిట్ ఆప్షన్ ఇక్కడ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన మరుక్షణమే మీ యొక్క మెయిల్ ఐడికి డైరెక్ట్ ఇప్పుడు సెండ్ చేసి చూడండి. అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడికి ఒక పాన్ కార్డే డైరెక్ట్ ఈ పాన్ కార్డ్ ఆన్లైన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. దాంట్లో కూడా సేమ్ టు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకొని మీరు డైరెక్ట్గా ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీరినంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.